అందరికీ జై శ్రీరామ్. నిజంగా ఇన్‌స్టాగ్రామ్ వల్ల లెక్కలేనన్ని ప్రాణాలు పోతున్నాయి. అలాగే ఫేస్‌బుక్ వల్ల, ఇన్‌స్టాగ్రామ్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే అన్యాయంగా ఇలా మోసపోకండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు చూసి ఎవరో మోసం చేస్తే వాళ్ళ మోసానికి మీరు మోసపోయి మీరు ప్రాణాలు తీసుకోకండి. చాలామంది చాలా వీడియోస్ తీశారు. చాలామంది చెప్పారు. ఎన్ని వీడియోస్ తీసినా, ఎన్ని వీడియోలలో చెప్పినా విని కూడా పట్టించుకోకుండా వాళ్ళు చేసే పనికిమాలిన పనులన్నీ చేసేస్తున్నారు. అంటే 52 ఇయర్స్ ఆంటీ, అలాగే 26 ఇయర్స్ అబ్బాయి. వీళ్ళిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యారంట. వీళ్ళు పరిచయం అయ్యారు. తల్లి కొడుకులాగా కాకుండా వీళ్ళు లవర్స్‌గా పరిచయం అయ్యారంట. వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారంట. ఈ 26 ఇయర్స్ అబ్బాయి నన్ను మోసం చేసింది, తనకు నలుగురు పిల్లలున్నారు, మొగుడున్నాడు, నన్ను మోసం చేసింది అని చెప్పేసైతే తను చంపేసింది. అంటే ఆ ఆంటీనైతే చంపేశాడు. నిజంగా 52 ఇయర్స్ ఆంటీకి పెళ్లి కాకుండా ఎక్కడనన్నా ఉంటుందా? ఆంటీ చెప్తే ఈయనకన్నా బుద్ధుండాలా? ఎలా నమ్మాడో ఏంటో. ఆంటీకి పెళ్లి కాలేదు అని చెప్పిందంట. ఆ వయసు అంటే 26 ఇయర్స్ ఆ పిల్లలు ఉండింటారు. నలుగురు పిల్లలున్నారు, చక్కగా భర్త ఉన్నాడు, బాగానే ఉంది. మరి పనికిమాలిన ఆంటీ మరి ఆ పనికిమాలినోని ప్రేమలో ఎందుకు పడిందో ఏందో తెలీదు. కనీసం ఎంత ఏజ్ గ్యాప్ ఉంది. వాయి వరుసలు మరిచి ఇలాంటి పనికిమాలిన పనులన్నీ చేస్తా ఉన్నారు. ఆంటీని అంటే వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారంట. అతనికి ఏవో అవసరం ఉండి కొన్ని డబ్బులు ఇచ్చిందంట. అంటే 2,00,000 ఏమో, లేకుంటే 2,05,000 ఎంతనో ఇచ్చిందంట. 2,50,000 ఏమో ఇచ్చిందంట. ఇవ్వడంతో ఆ డబ్బులు అంటే ఇంక నన్ను పెళ్లి చేసుకో అని వేధిస్తా ఉందంట. వీళ్ళ పరిచయం ఎప్పటినుంచి అంటే ఒక 1.5 ఇయర్ నుంచి పరిచయం ఉందంట. ఒక 2 మంత్స్, 3 మంత్స్ నుంచేమో వీళ్ళు కలుసుకోవడం, బయటికెళ్ళడం ఇలాంటి పనికిమాలిన పనులన్నీ చేస్తా ఉన్నారంట. మరి ఇలా తిరగడానికి వానికన్నా సిగ్గుండాలే, దీనికన్నా సిగ్గుండాలే. పెద్దవాళ్ళని కూడా రెస్పెక్ట్ అస్సలు ఇవ్వట్లేదు. ఎందుకంటే తల్లి వయసు మరిచి ఇలాంటి ఒళ్ళు బలిసి ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తే ఏ ఒక్కరు రెస్పెక్ట్ అనేది ఇవ్వరు. అయితే వీళ్ళు పనికిమాలిన పనులన్నీ చేసేవాళ్ళు, తిరిగేవాళ్ళు, పార్కులు అన్ని రూమ్‌లకి దీనికి తిరిగేవారు. ఇంకా అలా గడిచిపోయింది. ఇంకా ఆ అబ్బాయిని వదిలి ఉండలేక నన్ను పెళ్లి చేసుకో అని వేధిస్తా ఉంది. లేదంటే నేను ఇచ్చిన 2.5 లక్షల డబ్బులు నాకు తిరిగి ఇవ్వు అని టార్చర్ పెడుతుందంట. తనకేం చేయాలో తెలియక, అలాగే తనకు పెళ్ళయింది, 4 పిల్లలున్నారని తెలిసిందంట. ఇలా అయితే కాదు అని చెప్పేసి ఒకరోజు పిలిచి తను అంటే ఆంటీ యేసుకున్న చున్నీతోటే తన గొంతు బాగా బిగ్గరగా కట్టేసి, బిగిసేసి అంటే ఆంటీనైతే చంపేశాడన్నమాట. అంటే నన్ను మోసం చేసింది, పిల్లలున్నారు, భర్తున్నాడు, నాకు పెళ్లి కాలే అని చెప్పేసి నన్ను మోసం చేసింది, నా వయసు 30 ఇయర్స్ అని చెప్పి నన్ను మోసం చేసింది అని చెప్తుంది. ఆంటీని చూస్తే క్లారిటీగా ఆమెకు ఎంత ఏజ్ ఉందో ఈజీగా చెప్పేయచ్చు. ఆమె ఎంత కవర్ చేసుకున్నా చిన్న పిల్లలు కూడా నమ్మలేరు. మరి ఈయన ఎట్లా నమ్మిండో, నేను మోసపోయాను అందుకే చంపేశాను అని చెప్పి పోలీసుల దగ్గర అయితే ఒప్పుకున్నాడు. పోలీసులు పట్టుకున్నారు. దయచేసి అందరికీ చెప్పేది ఒకటే నేను, ఈ సోషల్ మీడియాలో కొంతమంది ఇలా వేస్ట్‌గా సోషల్ మీడియాని వాడుకొని ఇలా అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎవరు పడితే వాళ్ళ మెసేజ్‌లకు రిప్లై ఇచ్చి, ఎవరి ప్రేమలో పడితే వాళ్ళ ప్రేమలో పడి అన్యాయంగా ప్రాణాలు తీసుకోకండి. మీ కుటుంబాలని బాధ పెట్టకండి. ఇలాంటి పనికిమాలిన పనులు అసలు చేయకండి. చిన్న పెద్ద చూసుకోండి. అసలు అంటే తల్లి వయసున్న వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఇలా అంటే వయసుకు సంబంధం లేకుండా, ఏజ్‌కి సంబంధం లేకుండా ఎట్లా పడితే అట్లా పనికిమాలిన లవ్ చేసి వాళ్ళు మోసం చేసిర్రు అనేసి వాళ్ళ ప్రాణాలు తీయడము, లేదంటే మోసం చేశారని చనిపోవడము, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇలా జరగొద్దంటే ఇలాంటి పనికిమాలిన పనులు చేయకుండా ఎంతవరకు వాడాలో ఇన్‌స్టాగ్రామ్ కానీ, ఫేస్‌బుక్ కానీ, యూట్యూబ్ కానీ ఏదైనా ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేస్తే మీకే మంచిది. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.